మెదక్ జిల్లా కోదండ రామాలయంలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ పూజారి భాష్య మధు సుదాచనాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు అభిజిత్ లగ్నంలో పెళ్లి తంతును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దంపతులను పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. నాకు రావట్లే కదా, నువ్వు ఫోటో తీసి నాకు వీడియో కావాలి. మరి వీడియో ఇస్తా. చూస్తూ సార్ మేడం నా దేవరా చూడ సంవత్సరానికి వస్తుంది. కావున ఎవరు కూడా ఫోన్లు కానీ మాటలు కానీ మాట్లాడదు. అందరూ కూడా ధరించుకోండి. ఓం ఈ రాముని కళ్యాణంతో పాటుగా రాముని యొక్క గుణగణాలు అందరు పునికి పుచ్చుకునే విధంగా, రాముని కళ్యాణాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా, భవిష్యత్ తరాలకు కూడా మంచి ఆదర్శ పురుషునిగా మరి రాముడు ఉంటాడు. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మంచి గుణగణాలు ఉన్న మనుషులే రేపు రాబోయే కాలంలో వాళ్ళు రాముని లెక్క పెరగాలని చెప్పేసి కోరుకుంటూ, అదే విధంగా మరి శ్రీరాముని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. సీతా శ్రీరాముల కళ్యాణంలో ఈ రాబోయే కాలంలో కూడా ఈ విశ్వవసునామ సంవత్సరంలో వర్షాలు బాగుండాలి, అదేవిధంగా రైతులు సుభిక్షంగా ఉండాలి. మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి అన్ని రకాల పేద ప్రజలకు సాయం చేసే విధంగా ఉండాలి తప్ప పగబట్టే విధంగా ఉండకూడదని చెప్పేసి శ్రీరామ్ చూస్తూ సార్ మేడం నా దేవరా చూడ